హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో పెట్టేసి. ఈ మధ్యన కొంచెం హెల్త్ అంతా మంచిగా అనిపించిన వీడియోస్ ఏం పెట్టట్లేదు అనమాట. ఇది వచ్చేసి మండే వ్లాగ్. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్, రేపటి నుంచి హాలిడేస్ అనమాట. రేపు నుంచి నాకు ఉంటుంది బ్యాండ్ బాజా భారత్. ఇంకా వచ్చేసి ఈరోజు కిట్టి కూడా ఉంది. యాక్చువల్గా రేపు ఉండాలి, బట్ ఈరోజు పెడుతున్నారు. రేపు వాళ్ళకి హోస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కుదరదని చెప్పి ఈ రోజుకే చేసేస్తున్నారు. సో ఇప్పుడు కిట్టి వ్లాగ్ నేను రెడీ అయ్యాక స్టార్ట్ చేస్తాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయి, ఇంకా టైం 10:30 11 అయింది. కుకింగ్ కూడా అవుతుంది. పిల్లలకి బాక్స్ ఎందుకు స్టార్ట్ చేస్తా అంటే ఎట్లాగే హెడ్ బాత్ చేస్తా. సో ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుందామని పెట్టాను. నాకైతే నేనైతే ఈ ఆనియన్ రసం పెట్టుకుంటున్నాను అనమాట. ఇది సెకండ్ టైమే. ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు అంటే నెగిటివ్గా అయితే నాకేం అనిపించలేదు. సో ఓకే, నెగిటివ్ రిజల్ట్స్ అయితే లేవు కదా అని ట్రై చేస్తున్నాను. సెకండ్ టైం ఇదిగోండి కుకింగ్ అవుతుంది. ఇంకా ములక్కాయ టమాటా కర్రీ అనమాట ఆ రోజు. ఎలాగా హెడ్ బాత్ చేస్తున్నా కదా అని పెట్టుకుంటున్నాను. ఇది సెకండ్ టైం నేను పెట్టుకోవడం. బాగానే ఉంది, ఏం లేదు. కొంచెం ఒక 2 ఆనియన్స్ చిన్నవి కాబట్టి 2 తీసుకున్నాను. పేస్ట్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఒక ఏదైనా క్లాత్తో మనం స్టెయిన్ చేసేసుకోవడమే అనమాట. అంతే. ఆ రసాన్ని మనం అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది, డ్రై అయ్యేంత వరకు. నాకైతే అంటే నెగిటివ్ లేదు, బాగానే ఉంది కదా, ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ చాలామంది వాడుతున్నారు కదా ఆనియన్ రసం కూడా. సో చూద్దాం, ఎందుకంటే ఫ్రంట్ హెయిర్ బాగా థిన్ అయిపోతుంది అనమాట నాది, అందుకని. ఇదిగోండి చూసారు కదా, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నా కదా. దీన్ని ఒక ఇట్లా కాటన్, ఏదైనా నార్మల్ కాటన్ కానీ ఇట్లా ఏమైనా కాటన్ స్వైప్స్ తీసుకొని ఇట్లా ఇందులో డిప్ చేసుకొని మనం అప్లై చేసుకోవడమే. స్కాల్ఫ్ అంతా అప్లై చేసుకోవాలి. మెయిన్ స్కాల్ఫే కదా. ఇట్లా మొత్తం చూసారా, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. మొహం పడిపోతుంది. సో ఇట్లా అప్లై చేసుకోవడమే మొత్తం హెయిర్ అంతా, మెయిన్గా రూట్స్ కదా. ఇదిగోండి ఇట్లా మొత్తం అప్లై చేసేసాను. చూసుకున్నాను కదా, హెయిర్ మొత్తం అప్లై చేసేసి ఒక 1/2 అవర్ 30 మినిట్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేయడం అనమాట. అయిపోయింది హెడ్ బాత్. ఇప్పుడు వచ్చేసి కిట్టి ఏం చెప్పలేదు కదా, ఇది హోలీ వస్తుంది కదా. సో వాళ్ళు బాందిని దుప్పట్టా, కలర్ఫుల్ జుమ్కాస్ అన్నమాట. సో జుమ్కాస్ అండ్ బాందిని దుప్పట్టా. సో ఫస్ట్ జుమ్కాస్ అయితే చూపిస్తాను. ఇది కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఏం లేదు, ఇంకా పెద్ద హెయిర్ స్టైల్ ఏం ట్రై చేయదలుచుకోలేదు. సింపుల్గా ఏదో ఒకటి వేసేసుకుని వెళ్ళిపోతా. జుమ్కాస్ అన్నారు. సో గోల్డ్ మ్యాచ్ అయితే ప్లస్ ఉన్నట్లు ఇది కొంచెం పెద్ద సైజు జుమ్కా కదా. సో బాగా కనిపిస్తుంది. ఇదైతే పెట్టుకోవాలి. వెళ్ళే ముందు పెట్టుకున్నాను. ఎంత బరువు నుంచి పెట్టుకుని మోసే అంత లేదు. ఇంకా 1/2 అవర్ టైం ఉంది. అండ్ దుప్పట్టా అయితే ఇదిగోండి, ఇది ఇంకో పెద్ద స్టోరీ ఉంది. అంతా ఏదో రకంగా సంపాదించుకోవడం అయితే జరిగింది. బ్లాక్ దుపట్టా ముందు ఫిక్స్ అయ్యి, దుపట్టాకి మ్యాచింగ్ డ్రెస్ కోసం అయితే సో నా దగ్గర ఆల్రెడీ మీరు నా బర్త్డే వ్లాగ్ చూస్తే బర్త్డే డ్రెస్ మార్నింగ్ వేసుకున్నది. ఇదైతే క్రీమ్ కలర్ గోల్డ్. సో దీనికైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది కదా బ్లాక్ అని చెప్పి ఇదైతే వేసాను. చున్నీని ఎట్లా ఏమైనా స్టైల్ చేద్దామా డిఫరెంట్గా అని అనుకుంటున్నాను. బట్ ఎంతవరకు వస్తుందో తెలియదు. ట్రై చేస్తాను, లేదంటే నార్మల్గా వేసేస్తాను. సో హాయ్ రెడీ అయిపోయాను. హెయిర్ స్టైల్ ఏం వేయనన్నాను కదా, బట్ ఏదో కొత్తగా ట్రై చేద్దాం. మనకి మనశ్శాంతిగా ఉండదు కాబట్టి ఏదో ట్రై చేశాను. అంటే లైక్ చిన్న పార్టిషన్స్ తీసి దాన్ని జస్ట్ అట్లా స్క్రోల్ చేశాను. చూడండి, ఇట్లా ట్విస్టర్స్ అని చెప్పి చిన్న ఫ్లక్కర్ పెట్టా. హోలీ థీమ్ కదా, సెట్ అయిద్దని. కనిపిస్తుందా? 1 2 3 రెడీ అయిపోయి. దుప్పట్ట ఎట్లా వేయాలో అర్థం కాదు. ఎలా వేసినా బాగుండట్లేదు. చూస్తాం, ఏదో ఒకటి వేసుకుని. బాయ్. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాం. మేమిద్దరమే ఫస్ట్ వెళ్ళాం అక్కడికి, ఇంకా ఎవ్వరు రాలేదన్నమాట. వినాయకుడు కనిపించట్లేదు. ఎస్, ఇప్పుడు కనిపించాడు. हाय, होस्ट कहाँ चली गई? बेल डोर नहीं ओपन कर।
ఇది బాగుంది కదా. వాకింగ్ చేసేప్పుడు వీళ్ళది సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది, నీట్ గానే అనిపిస్తుంది. ఇంకెలాగా ఎవరూ రాలేదు కాబట్టి చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ అయితే దిగాము. ఇదిగోండి చున్నీ ఇలా స్టైల్ చేశాను, ఒక ఎండ్ పిన్ పెట్టేసి ఇంకొక ఎండ్ వచ్చి నేను అలా హ్యాండ్కి ట్విస్ట్ చేసేసాను అనమాట. ఇంకింతకు మించి ఏం సెట్ అవ్వదు. మన ముగ్గురు ఒక టైపే. मैं खड़ी हूँ, मुझे पूछ ही नहीं रही है. चलो सब लोग हाय कर रहे हैं. हाय. ये आज ना एक डांस का वीडियो बनाएंगे हम लोग. ये होस्ट मुझे होस्ट होली है ना. बुरा ना मानो, होली है. चीट डे आज चीट डे. कल संडे कल भी चीट डे था, अभी भी चीट डे. ఇదిగోండి మేమైతే తినడం స్టార్ట్ చేసాం. యాక్చువల్గా అందరూ వచ్చాక వాళ్ళు ఏం చేశారంటే చిన్న ఒక 3 ఐటమ్స్ అట్లా స్నాక్స్ పెట్టారన్నమాట, స్వీట్ హాట్. గేమ్స్ అయ్యాక మెయిన్ కోర్స్ పెట్టారు. అన్నీ ఒకసారి పెట్టకుండా డిఫరెంట్గా డివైడ్ చేశారు. మెయిన్ కోర్స్ ఒకలాగా, స్నాక్స్ ఒకలాగా. స్నాక్స్ అయితే నేను తిన్నా, బాగా అంటే బాగా నచ్చాయి అన్నమాట. చూద్దరు నా రియాక్షన్స్, ముందు తిన్న వీడియోస్ ఉన్నాయి. చాలా బాగుంది స్నాక్స్. వాళ్ళిద్దరే ఇంట్లో ఇంకా చేస్తుందా బయట నేను చెప్పాలి. బాగుంది. अंजू बनाई, अंजू बहुत टेस्टी है, स्वीट अच्छे है ना टेस्ट. हाँ हमको तो कज्जिकायलू मतलब इसमें ये रहता ना मावा का रहता है, कोकोनट और मावा क्या बोलते हैं आप लोग उसको, मालूम नहीं. ड्राई फ्रूट, खोआ. हम लोग ना ये गुड़ के साथ करेंगे, कोकोनट के साथ करेंगे. ఈ షేప్స్ బాగున్నాయి. निकला है ओके शेप्स अच्छा है. सब रख के ले लो पहले, फिर हम पिएंगे. अरे यार अंजू इतने आ जाओ, घुस जाओ. आ रहे हैं क्या? ए हम यार सुची फोन पे सुची. अरे आप आज अपना सेल्फी स्टिक भी लाए. हाँ लेके आई, मगर ये शुरू कर गया इतना जल्दी, मैंने नहीं सोचा है. कोई नहीं आते आते यार मिलेगी देखती हूं एक बार. ए मैं सुची ఇదే కదా అదిలే కదా అది గ్రూప్ లో పెట్టు. ఏంటది नहीं मैं क्या बोल रहा हूं, हां सेम मैं कहता गेस्ट आता है भाई बोल दे. तो थीम है कि हीरोइन कैरेक्टर की जैसे रेडी होना है. कैरेक्टर आई मीन आपको हमको कैरेक्टर याद आना चाहिए. अच्छा जैसे कैरेक्टर हीरोइन कैरेक्टर याद आ जाना चाहिए. सही बात है. अच्छा पता चलना चाहिए आपको देखे ये मूवी हीरोइन बाकी में एक रूम है ना इनके किटी के दिन तो सुबह रेडी होना पड़ेगा. నేను
వచ్చేసి ఏం చెప్తున్నా అంటే నా కిట్టి థీమ్ ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ కిట్టి మార్చ్ ఎండింగ్లో మా కిట్టీయే. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి థీమ్ అనమాట. డైరెక్ట్గా చెప్పేదానికన్నా డైరెక్ట్గా చెప్పేస్తే బెటర్ కదా అని చెప్పి అక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి సింధు ఎక్స్ప్లెయిన్ చేసింది. మా తర్వాత వీళ్ళది లాస్ట్ కిటీ అనమాట. వాళ్ళ థీమ్ తనే ఎక్స్ప్లెయిన్ చేసేసింది. ఇదిగోండి గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ గేమ్ ఇది వచ్చేసి ఫస్ట్ గేమ్. ఈసారి నేను ఏ గేమ్స్ విన్ అవ్వలేదు, 2 ఓడిపోయాను. ఏం చేస్తాం. జస్ట్ 1 or 2 పాయింట్స్తో నేను లేండి ఓడిపోయాను. పర్వాలేదు, ఆల్రెడీ 2 గేమ్స్ విన్ అయ్యాం కదా. ఈ గేమ్ వచ్చేసి ఎవరు విన్ అయ్యారంటే వసంత. ఎస్, తను లాస్ట్ ఆడింది, తనే విన్ అయ్యింది అనమాట. ఈ గేమ్ వచ్చేసి సెకండ్ గేమ్ ఇప్పుడు ఆడుతుంది కదా సింధు, తను విన్ అయ్యింది. इस होली में धमाल चोली है, इस होली में डांस चोली में, इस होली में मस्त चोली में, अब फीलिंग्स मत पॉइंट इस होली में 2 पॉइंट्स है जवाब बेलन लेनो इस होली में डांस चोली में, इस होली में रंग चोली में, टाइमर तो इस होली में भांग चोली में, इस होली में रंग चोली में, इस होली में भांग चोली में, इस होली में डांस चोली में, इस होली में मस्त 2 గేమ్స్ ఓడిపోయాను, అందుకే బిక్కమొక్క వేసుకుని కూర్చున్నా. నో ప్రాబ్లం. గేమ్స్ ఎలాగో విన్ అవ్వలేదు అని చెప్పి ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని ఫుడ్ అయితే మంచిగా తీసుకున్నా. అదిగోండి ఫ్రైడ్ రైస్, పూరి అండ్ పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. पिंकी तुम्हारा उस चुन्नी ड्रेस के साथ बहुत अच्छा, हाँ मैं भी कलर कॉम्बिनेशन पूरा उसमें बहुत अच्छा। मैंने पहले दूसरा ड्रेस निकाला था, फिर मुझे याद आया इसमें ये ग्रीन ये सब कलर से वो थ्रेड वर्क अच्छा दिख रहा है। वो डांस वीडियो में यही फ्रॉक पहन लिया ना। हाँ मुझे याद आया, जो 10 years old। एक बार जो मगर अच्छा है, नया अभी फिट हो रहे हैं। मैं वैसे ही मैं बोल रही हूँ, बचपन से ऐसी हूँ, मैं बचपन से मोटी हूँ। पिंकी वो सुरुदी लोगों के साथ जो एक बार वही वाला है। हम देखे थे अपनी बालकनी से। अच्छा, वो वाला बहुत अच्छे से हुआ था। हाँ बहुत, और वो मनी सर हमारी आयरिस में भी वही आते थे सिखाने बच्चों को। अच्छा सिखाते थे। हाँ बहुत अच्छा सिखाते। तनु वो खाएंगे नहीं, लंच किया खाने में घर पे ना बस। ఈసారి అయితే ఫుల్ రీల్స్ తీసుకున్నాం. బాగా అంటే బాగా రీల్స్, డ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చూసారా, అందరూ ఫుల్ డ్యాన్స్ మోడ్లో ఉన్నారు. ఫుల్ బాగా ఎంజాయ్ చేసాం. नहीं हो गया क्योंकि उसका वो पैटर्न डॉग की ఇంకా అయిపోయింది, పార్టీ ఎండింగ్కి వచ్చేసింది. ఇదిగోండి విన్నర్స్కి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారనమాట. చూసారా, ఎండింగ్కి వచ్చిన ఎవరి డ్యాన్స్ మూడ్ తగ్గలేదు. ఆ డ్యాన్స్ వేస్తూనే ఉంటున్నారు, ఫోటోలు దిగే వాళ్ళు దిగుతూనే ఉంటున్నారు. యాక్చువల్గా అందరూ వెళ్ళిపోయాక నేను సింధు కూడా ఒక తెలుగు సాంగ్కి కూడా ఒక రీల్ చేశాము. ఆ రీల్స్ అన్నీ ఇన్స్టాలో అండ్ షార్ట్స్ కింద అయితే నేను పెడతాను. ఇదిగోండి సెకండ్ విన్నర్ వచ్చేసి
ఒక గేమ్లో తను, ఒక గేమ్లో వసంత అనమాట. మాకు ఓకే, నో ప్రాబ్లం. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారులేండి. విన్నింగ్ గిఫ్ట్స్ రాపోయినా రిటర్న్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి, ఏదో ఒకటి వచ్చింది కదా, హ్యాపీ. ఈసారి అయితే లేట్ అయిపోయింది. కిట్టి నుంచి వచ్చేటప్పటికి ఎప్పుడు 4:15 అలా వచ్చేసేదాన్ని, ఈసారి 5 అయిపోయింది. సో రీల్స్ అండ్ సాంగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల. సో వచ్చేసి పిల్లలకైతే ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాను. తినేసి వాళ్ళు కిందకి వెళ్ళిపోవడానికి, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, సో తినేసి కిందకి వెళ్ళడానికి అయితే వాళ్ళు కంగారు పడుతున్నారు. సో వెయిట్ చేయండి, ఏమైనా తినేసి వెళ్తారు అని చెప్పి నేనైతే ఫాస్ట్గా చేస్తున్నాను. అఫ్ కోర్స్ నేను కూడా వాకింగ్కి వెళ్ళాలి. అమ్మ ఎగ్ దోశ వేస్తుంది. సాత్వి సుహి ఈరోజు కిట్టి నుంచి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది పాపం, అందుకని ఎగ్ దోశ వేస్తున్నాను అన్నమాట. ఎగ్ దోశ తినేసి కిందకి వెళ్ళిపోవడానికి సైకిల్కి, నేను కూడా వాకింగ్కి వెళ్ళాలి. బాయ్ 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 బాయ్.